పిల్లలు ఆడుకోవడానికి రకరకాల పరికరాలు. పైకి అనే పడిపోతుంది మీద. సిల్వర్ నెమలి. శిల్పారామం హైదరాబాద్ ఆర్టిఫిషియల్ జలపాతాన్ని ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంది, ఒరిజినల్లా ఉంది. పైన ఒక గుర్రం బొమ్మను పెట్టారు. ఇవన్నీ కూడా తయారు చేసినటువంటి రాళ్ళు, న్యాచురల్
స్టోన్స్ లాగా ఉన్నాయి. చాలా అద్భుతంగా తయారు చేశారు కదా. ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. శిల్పారామం ఒక్కసారైనా దర్శించవలసినటువంటిగా ఉన్నది. చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని చక్కగా ఏర్పాటు చేశారు. ఇలాంటివి మనకి ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఇవి కనబడతాయి. ఇంకా ఇంతకంటే పెద్ద సైజుగా వాళ్ళు తయారు చేస్తారు అమ్మవారు యొక్క ముఖ స్వరూపాన్ని. చాలా అద్భుతంగా ఉంది. ఇది శిల్పారామం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతిమ. ఇవన్నీ చెక్కతో తయారు చేసినటువంటి బొమ్మలు. ఈ నేమ్ బోర్డ్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ కొండలు. పూర్వకాలం మట్టి కొండలు, మట్టి దాకల్లోనే అన్నం కూరలు వండుకునేవాళ్ళు. అవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మనం స్టీల్ వాడినా, లోహాలు ఏవి వాడినా ఎంతో కొంత అనారోగ్యం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మళ్ళీ మట్టి కొండలు వాడుకోవటం మంచిది. గ్యాస్ మీద, కరెంటు మీద వండినటువంటి ఆహార పదార్థాలు అనారోగ్యాన్ని కలుగజేస్తాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇవి అన్నీ పింగాణితో తయారు చేసినటువంటి పాత్రలు. చాలా అద్భుతంగా తయారు చేశారు. ఇవన్నీ పింగాణివి. పెద్ద పెద్ద సైజు ఫ్లవర్ వాజులు, కుండలు, జార్లు, ప్లేట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. శిల్పారామంలో అన్నీ అందంగానే ఉన్నాయి. ఇవన్నీ పింగాణి కప్పులు, సాసర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏ రకం కావాలంటే ఆ రకం ఇక్కడ దొరుకుతాయి. మనం ఈ వస్తువుల కోసం ఎక్కడెక్కడో తిరగక్కర్లేదు. శిల్పారామం వెళితే చాలు. హైదరాబాద్లో అద్భుతమైనటువంటి కళాఖండాలు. ఇవన్నీ వెదురుతో తయారు చేసినటువంటివి. బ్యాంబూ ట్రీస్ నుంచి సన్నని పొలాలు తీసి చేతితో తయారు చేసిన అద్భుత కళాఖండాలు. చాలా అద్భుతంగా ఉన్నాయి. దానిలో కరెంటు బల్బు పెట్టుకుని వెలిగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందంగా ఉంటాయి. ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి. పూల సజ్జలు గుడికి వెళ్ళేప్పుడు పట్టుకుని వెళ్ళేటువంటివి. షోకేస్లో పెట్టుకునేటువంటి పడవలు. పూర్వకాలం లాంతర్లు అని వచ్చేవి. అవి లాంతర్లు. చాలా బాగున్నాయి. టోపీలు, బట్టలు అవి వేసుకునేటువంటివి, బుట్టలు, సజ్జలు అన్నీ చాలా బాగున్నాయి.